వెల్కమ్ బ్యాక్ డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. మీకు గుడ్ విల్ అంటే ఏంటో చెప్పడం జరిగింది ఇంతకు ముందు. సంస్థకున్న మంచి పేరు, ఇట్ ఈస్ ఎ గుడ్ నేమ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ ఇన్ ద సొసైటీ. సో ఇక్కడ ఇద్దరు భాగస్తులు ఉన్నారండి. ఏ అండ్ బి ఆర్ ది పార్ట్నర్స్. A and B, they are sharing profits and losses in the ratio of 3:2. And C is entering. So this is the value of the goodwill of the organization. సంస్థకున్న గుడ్ విల్ ను వాళ్ళు లెక్క కడితే 33 లక్షలని తేలిందండి. బట్ ప్లీజ్ రిమెంబర్, 3 ఎక్స్ట్రా పడిందండి ఆన్సర్స్ లో. మనకి ఏ ఆన్సర్ చేసినా గానీ టాలీ కాదు. 3 lakhs ఏనండి, ఒక 3 ఎక్స్ట్రా పడింది. ఇట్ ఈస్ జస్ట్ 3 lakhs. ఓకే, అట్లానే ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఈస్ వాల్యూడ్ ఎట్ నాట్ 33 lakhs, ఇట్ ఈస్ 3 lakhs. అండ్ సి బ్రింగ్స్ 30,000 ఫర్ హిజ్ షేర్ ఇన్ గుడ్ విల్. బట్ ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈస్ టోటల్లీ గోయింగ్ టు బి క్రెడిటెడ్ ఇంటూ ఏస్ క్యాపిటల్ అకౌంట్. ఆ మొత్తం 30,000 అతని వాటా కింద తెస్తాడండి సి వచ్చేవాడు. ఆ ఎక్స్ వచ్చినప్పుడు, సి వచ్చినప్పుడు మొత్తం 30,000 కూడా ఒకరికే ఇస్తున్నాడు. ఏకే క్రెడిట్ ఇస్తున్నాడు మొత్తంగా కూడా. సంస్థకున్న మంచి పేరుకు ఉన్న క్రెడిట్ మొత్తం కూడా ఏకే ఇవ్వటం జరుగుతున్నది. సో ఇన్ దట్ కేస్ కొత్త లాభాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందో మనకు చేయమని అడగటం జరిగిందండి. ఇన్ దట్ కేస్ హౌ ద పార్ట్నర్స్ ఆర్ గోయింగ్ టు షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్టర్ ది ఎంట్రీ ఆఫ్ న్యూ పార్ట్నర్. సో కొత్త భాగస్తులు వచ్చిన తర్వాత ఈ విధంగా గుడ్ విల్ రూపంలో కొత్తగా వచ్చే భాగస్తులు కొంత నగదు తెచ్చి ఆ నగదు మొత్తం ఒకే ఒక భాగస్తునికి ఇచ్చినప్పుడు అది ఏ విధంగా కనుక్కోవాలి అనేది నేను చేయటం జరిగిందండి. చూడండి, హౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దిస్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఈ ప్రాబ్లం ఇవ్వటం జరిగిందండి. సో అదే ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. చూడండి, దిస్ ఈస్ ది సింపుల్ మెథడ్ యాజ్ టు హౌ టు క్యాలిక్యులేట్. సికు భవిష్యత్తు లాభాల్లో రావడం కోసం అతను గుడ్ విల్ గా 30,000 తెచ్చాడండి. ఈజ్ ఇట్ కరెక్ట్? ప్రాబ్లంలో 30,000 తెచ్చినట్టుగా ఉంది. మీరు చూడండి, సి 30,000 యాజ్ హీజ్ షేర్ ఆఫ్ గుడ్ విల్. ఈ మొత్తం కూడా ఏకే ఇస్తున్నాడు కాబట్టి అది ఉన్న మొత్తం గుడ్ విల్ ఏంటంటే 3 lakhs, నాట్ 33 lakhs. నేను ఒక 3 ఎగరగొట్టమని చెప్పాను. సో ఉన్న గుడ్ విల్ మొత్తం విలువ, టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఈస్ 3 lakhs. ఇన్ దిస్ 3 lakhs సి ఈజ్ బ్రింగింగ్ 30,000. 30,000 సి తీసుకొని వస్తున్నాడండి. అంటే 3 lakhs లో 30,000 ఎంత అవుతుందండి? 1/10 పోర్షన్ అవుతుందండి. 1/10. సో ఈ మొత్తం కూడా ఎవరికి ఇస్తున్నాడండి? అమౌంట్ 30,000 తెచ్చి హీ ఈజ్ గోయింగ్ టు గివ్ టు ఏ ఓన్లీ. మొత్తము ఉన్న గుడ్ విల్ కు సంబంధించి, సంస్థకున్న మంచి పేరుకు సంబంధించి ఉన్న క్రెడిట్ మొత్తం కూడా ఏకే ఇస్తున్నాడు. సో ఏకే అమౌంట్ ఇస్తున్నాడు కాబట్టి ఏనే ఈ 1/10 ఇతని షేర్ తీసుకొని పోయి సికి ఇస్తాడు. సో అంటే అప్పుడు ఏమైతున్నదండి? ఏ న్యూ షేర్ ఏమవుతున్నది? ఓల్డ్ షేర్. ఆల్రెడీ ఓల్డ్ షేర్ మీకు 3:2 అని ఉన్నదండి లెక్కలో. యూ కెన్ చెక్. A:B, ఏ బిలు 3:2 నిష్పత్తిలో పంచుకుంటున్నారండి. సో ఏ ఉన్న 3/5 లో 1/10 ఈజ్ సరెండరింగ్ టు సి. ఉన్న 3/5 లో 1/10 సికి ఇచ్చేసాడు. దీన్ని 3/5 మైనస్ 1/10 చేస్తే మీకు 5/10 వస్తుందండి. 3/5 మైనస్ 1/10. 1/10 ఎందుకు తీసివేస్తున్నాము? చూడండి, ఎందుకు తీసివేస్తున్నాం అంటే ఇట్లా కనుక్కోవాలి. 30,000 సి తీసుకొని వచ్చాడు. ఒరిజినల్ గా గుడ్ విల్ కింద ఉన్న మొత్తం అమౌంట్, వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఒరిజినల్లీ అండర్ గుడ్ విల్? 3 lakhs. సో ఇన్ 3 lakhs 30,000 ఈజ్ 1/10. కాబట్టి ఈ 1/10 మొత్తం కూడా ఏనే సాక్రిఫైస్ చేస్తున్నాడు. సో సాక్రిఫైస్ రేషియో, ఓల్డ్ రేషియో నుంచి సాక్రిఫైస్ రేషియో తీసివేస్తే మీకు న్యూ రేషియో వస్తుంది. సో సి షేర్ డైరెక్ట్ గా మనం కనుక్కున్నాం. 1/10 ఉన్న గుడ్ విల్ రూపంలో అతను తెచ్చిందే. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా వచ్చే భాగస్థుడు గుడ్ విల్ రూపంలో ఏదైనా డబ్బు మాత్రమే తీసుకొని సంస్థలోకి అడుగు పెట్టాడు అనుకోండి, అదే అతని ఫ్యూచర్ ప్రాఫిట్ రేషియో కూడా. కాబట్టి ఈ 3 lakhs గుడ్ విల్ లో 30,000 సి తెచ్చాడు.
అంటే 1/10 ఫ్యూచర్ ప్రాఫిట్స్ లో 110 సికి వెళ్ళిపోతుంది. సో ఇన్ ఫ్యూచర్ ప్రాఫిట్ 110 ఈస్ గోయింగ్ టు బి ఎంజాయ్డ్ బై సి. చూడండి, ఉన్న 10 రూపీస్ లో మీరు చూడండి, ఉన్న 10 రూపీస్ ప్రాఫిట్ లో 5 ఏ తీసుకుంటున్నాడు, సి 1 తీసుకుంటున్నాడు. ఇంకా మిగిలింది ఎంత అండి? వాట్ ఈస్ ద రిమైనింగ్ అమౌంట్? 5 ఈస్ గోయింగ్ టు బి ఎంజాయ్డ్ బై ఏ, 1 రూపీ ఈస్ గోయింగ్ టు బి ఎంజాయ్డ్ బై సి. సో టోటల్ ప్రాఫిట్ ఈజ్ 10 రూపీస్. ఈ 10 రూపీస్ లో ఏ 5 తీసుకొని సి 1 రూపీ తీసుకుంటే మిగిలిన అది ఎన్ని రూపాయలు మిగులుతాయండి? ఎస్, వాట్ ఈస్ ద రిమైనింగ్ అమౌంట్ ఫర్ సి, ఫర్ బి? 5 A is going to take, 1 rupee C is going to take. What is the remaining amount in the organization? 4, sir. Very good, very good. So new ratio is going to be 5:4. Ini new ratio అవుతుంది. Like this you have to do. మీరు ముందు వచ్చే ప్రాబ్లం ఒక్కసారి, if you look at the problem, previous slide I am opening. I am going back to previous slide. You check the options. You get 3:1 is wrong answer. 6:3:1 is wrong answer. 5:4 is the right answer. So you can check on the screen. This is the right answer. 4:5:1 is wrong answer. So A is going to take 5 rupees, B is going to take 4 rupees, and C is going to take 1 rupee in the future profits. His share is going to be like this. So itla goodwill kinda evarana bhagastudu, kottaga vache bhagastudu goodwill kinda konta amount తీసుకొని వచ్చి అది ఒక్కటే సంస్థకి ఇస్తున్నట్లయితే ఆ మొత్తం అమౌంట్ ఒకే ఒక భాగస్తుడు సాక్రిఫైస్ చేస్తున్నట్టుగా ఇవ్వటం జరిగినట్లయితే నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు లెక్క చేయవలసి ఉంటుందండి. దిస్ ఈస్ గివెన్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఇన్ ద 2023 క్వశ్చన్ పేపర్. యూ విల్ ఫైండ్ దిస్ ప్రాబ్లం. 2023లో అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్ లో ఇచ్చిన ప్రాబ్లం అండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇంకా అర్థమైందండి ఎట్లా చేశాను? సో దిస్ ఈస్ హౌ ఐ హావ్ డన్. 30,000 C తీసుకొని వచ్చింది 30,000. 30,000 is totally given to A. So out of 3 lakhs, 30,000 is 1/10 part. 1/10వ వంతు. So C share is going to be 110. So A న్యూ షేర్ ఏమిటి అంటే ఓల్డ్ షేర్ నుంచి Cకి ఇచ్చేసిన షేర్, సాక్రిఫైస్ చేసిన షేర్ తీసివేస్తే మీకు 5/10 వస్తుందండి. సో A's share is 5/10, C's share is 1/10, and B's share is going to be 4/10. So 5:4:1. That is A:B:C. I hope you understood. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నేను వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు అగైన్ యూ చెక్. ఓకే, సో we will go to next kind of problem. ఓకే, రైట్. సో అడ్మిషన్స్ మీద మనం ఇంతకు ముందు చూసిన 5-6 మోడల్సే ఉన్నాయండి. ఇక రిటైర్మెంట్. సో వాట్ డూ మీన్ బై రిటైర్మెంట్? సో ఈ ప్రాబ్లం లో మనకు రిటైర్మెంట్ కనబడుతుందండి. అంటే తెలుగులో ఏమంటామంటే రిటైర్మెంట్ కావడాన్ని, ఎస్ వాట్ విల్ యూ కాల్? రిటైర్మెంట్ ఏమంటామండి తెలుగులో? ఎస్, విరమణ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. లోకేష్, విరమణ అంటాం తెలుగులో. సో విరమిస్తున్నప్పుడు ఒక 4 కండిషన్స్ లో లెక్కలు చేసి చూపించానండి నేను ఇక్కడ. క్లియర్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో నేరు, అను అండ్ అశు. నీరు, అను అండ్ అశు ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3:2. నీరు, అను, అశు ఈ ముగ్గురు పార్ట్నర్స్ గా ఉన్నారండి. వీళ్ళ లాభ నష్టాల నిష్పత్తి 4:3:2. ఇప్పుడు చూడండి, అశు రిటైర్స్. అశు అంటే లాస్ట్ ఈ అమ్మాయి రిటైర్ అవుతున్నది. ఫైండ్ ద న్యూ రేషియో ఆఫ్ నేరు అండ్ అను ఇఫ్ టర్మ్స్ ఫర్ రిటైర్మెంట్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్.
4 కండిషన్స్ ఇచ్చానండి. రిటైర్మెంట్ లో దాదాపుగా ఈ కండిషన్స్ మాత్రమే ఉంటాయండి విరమించినప్పుడు. 4:3:2 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. ఉన్న ముగ్గురులో ఒకరు రిటైర్ అయినారు. సో రిటైర్ అయిన తర్వాత కొత్త వాళ్ళు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? వాసవి మోటూరి, థ్యాంక్ యూ. విరమణ, ఓకే రైట్, థ్యాంక్ యూ. సో ఏ నిష్పత్తిలో పంచుకుంటారంటే చూడండి, మనకి ఇంకా లెక్కలో ఏమి ఇవ్వకపోతే, ఇఫ్ నథింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రాబ్లం, డైరెక్ట్లీ హూఎవర్ ఈజ్ రిటైరింగ్ యూ క్యాన్సల్ దట్ షేర్. మీకు ఉన్న ఆన్సర్ 4:3. సో దట్ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ ఆన్సర్. ఆప్షన్స్ లో ఆ విధంగా ఏది ఉన్నదో చూసుకొని అక్కడ టిక్ చేసేయండి. ఎవరు రిటైర్ అవుతున్నారో ఇచ్చి ఇంకా దానికి సంబంధించి ఏమీ ఇవ్వకపోతే డైరెక్ట్ గా ఏదైతే ఉన్నదో అది తీసేసుకొని ఎవరు రిటైర్ అయితే వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ అను రిటైర్ అవుతున్నది అనుకోండి, అను 3 కొట్టేసేయండి, మిగిలిన రేషియో 4:2 ఉంటుంది యువర్ ఆన్సర్. అదే నీరు రిటైర్ అయితే, ఇఫ్ నీరు రిటైర్స్ యూ క్యాన్సల్ దిస్, యువర్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 3:2. సో ఆ విధంగా చేయడమే మనం చేయాల్సి. ఈజ్ ఇట్ క్లియర్? ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ మోడల్. మనం రిటైర్ అవుతున్నప్పుడు, ఒక వ్యక్తి రిటైర్ అవుతున్నప్పుడు ఎట్లా చేయటం అనేది ఇదే ఈజియెస్ట్ మోడల్, సింపుల్ మోడల్. దీనికంటే సులభమైంది ఇంకా లేదు. ఎవరు రిటైర్ అవుతున్నారో వాళ్ళ యొక్క రేషియో, ఉన్న రేషియోలో వాళ్ళ షేర్ కొట్టేస్తే సరిపోతుంది. సో ఇన్ దిస్ వన్ దిస్ ఈస్ ద ఆన్సర్. సపోజ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆషూస్ షేర్ అంటే చూడండి ఇక్కడ ఎట్లా చేస్తున్నారు. ఆషూస్ షేర్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే మిగిలిన వాళ్ళు, the remaining partners will share equally the retiring partners share. They will distribute equally the retiring partners share. Then how you are going to arrive at the new share, new share of the remaining partners? ఆ విధంగా ఇచ్చినప్పుడు లెక్క ఇట్లా చేయాలని చూడండి. సో ఆషు రిటైర్ అవుతున్నది. ఆషు యొక్క ఒరిజినల్ షేర్ ఎంత అండి? 2/9. చూడండి 2 మొత్తం 2, 4 + 3 + 2, 4 + 3 7, 7 + 2 is 9. So 2/9 is Ashu's share. ఓకే, సో దీన్ని చెరి సమానం పంచుకుంటున్నారండి. 2/9 సగం చేస్తే నీరుస్ గెయిన్ వస్తుందండి. నీరు అంటే మొదటి క్యాండిడేట్, నీరుస్ గెయిన్. ఈ 2/9 లో హాఫ్ చేస్తే ఎట్లా అండి? 2/9 × 1/2. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ యూ విల్ గెట్ 1/9. ఈ ఉన్న దానిని 2/9 షేర్ ఒరిజినల్ గా ఈ అమ్మాయికి ఉన్నదండి, ఆషుకు ఉన్నది, ఆమె రిటైర్ అవుతున్నది. దీన్ని చెరి సగం పంచుకుంటారట. దే ఆర్ గోయింగ్ టు షేర్ ఈక్వల్. సో 2/9 సగం చేస్తే అంటే 2/9 × half ఇఫ్ యూ డూ యూ విల్ గెట్ 1/9. సో న్యూ షేర్ ఏమవుతుందంటే ఆల్రెడీ షీ ఈజ్ ఎంజాయింగ్ 4/9 షేర్. న్యూలీ షీ గాట్ 1/9 portion of the future profit. So 4/9 plus 1/9 you will get 5/9. So similarly మనం అనూస్ గెయిన్ కూడా తీసుకుంటే సేమ్ చెరి సగం తీసుకుంటున్నారు కాబట్టి ఇట్ విల్ బి ఈక్వల్ టు 1/9. ఇక్కడ ఈ స్టెప్ ఎట్లా చేశారు ఇక్కడ కూడా అంతే చేయండి. సో అనూస్ న్యూ షేర్ దిస్ 1/9 ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ ఉన్నది. సో ఎగ్జిస్టింగ్ షేర్ ఈజ్ 3/9. సో 3/9 plus 1/9 is going to be 4/9. So new share is going to be 5:4. 5/9 is to 4/9. That will be 5:4. Yes, is it clear? Yes, is it? Okay. Yes. Okay. Thank you. We will go to next problem. Next slide. Okay. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ప్రాబ్లం లో, ఇన్ ప్రీవియస్ ప్రాబ్లం both are sharing equally, but now you can see Ashu's share is taken by Neeru and Anu in the ratio of 2:1. 2:1 రేషియోలో తీసుకుంటున్నప్పుడు మరి ఎట్లా చేయాలి చూడండి. ఎట్లా తీసుకుంటున్నారో ఏ విధంగా చేయాలి. సో ఒరిజినల్ గా మన ప్రాబ్లం ఒక్కసారి చూస్తే ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ప్రీవియస్ స్లైడ్. సో నీరు, అను అండ్ ఆషు. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ఫస్ట్ నేమ్స్. నీరు, అను అండ్ ఆషు. ఈ ముగ్గురులో ఆషు అనేది అమ్మాయి వెళ్ళిపోవటం జరుగుతున్నదండి. ఈ అమ్మాయి వెళ్ళిపోతున్నది అంటే ఈ అమ్మాయి షేర్, టోటల్ షేర్ ఆఫ్ హర్ ఈజ్ 2/9. 2/9 లో చూడండి ఫస్ట్ అమ్మాయి నీరు అనే అమ్మాయి ఎంత తీసుకుంటున్నదండి?
2/3 తీసుకుంటున్నది. 2/3 ఆఫ్ దిస్ అమౌంట్. ఇది 2:1 మీరు సాల్వ్ చేస్తే ఫస్ట్ పర్సన్ విల్ గెట్ 2/3, సెకండ్ పర్సన్ విల్ గెట్ 1/3 ఆఫ్ 2/9. సో కాబట్టి 2/3 ఆఫ్ 2/9 ఎంత అంటే 2/9 ఇంటూ 2/3 ఇఫ్ యూ హ్యావ్ టు యూ విల్ గెట్ 4/27. సో ఆల్రెడీ నీరుకు 4/9 ఉన్నది, కొత్తగా 4/27 షీ ఈస్ గోయింగ్ టు టేక్. సో 4/9 ప్లస్ 4/27 యూ విల్ గెట్ 16/27. సిమిలర్లీ ఉన్న 2/9 లో ఈ పాత అమ్మాయి సెకండ్ అమ్మాయి 1/3 తీసుకుంటుంది. సో 2/9 లో 1/3, 2/9 ఇంటూ 1/3 యూ విల్ గెట్ 2/27. ఆల్రెడీ సెకండ్ అమ్మాయికి 3/9 షేర్ ఉన్నది, కొత్తగా 2/27 యాడ్ అవుతున్నది రిటైర్ అయిన పార్ట్నర్. సో 3/9 ప్లస్ 2/27 ఇఫ్ యూ సాల్వ్ ఇట్ యూ విల్ గెట్ 11/27. Okay, so new share is going to be 16:11. 16:11 is going to be the new profit sharing ratio. Okay, gaining ratio మీకు ఇంతకుముందు చెప్పాను కదండి. న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో విల్ గివ్ యూ గెయినింగ్ రేషియో. సో అదే ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. మీకు ఎగ్జామ్ లో సాక్రిఫైస్ రేషియో, గెయినింగ్ రేషియో ఇచ్చినా కూడా మీరు నెక్స్ట్ స్టెప్ చేయగలిగి ఉండాలి. యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు డూ ద నెక్స్ట్ స్టెప్ ఆల్సో. సో మీకు అర్థమైందంటే దిస్ ప్రాబ్లం, దిస్ మోడల్, డిడ్ యూ అండర్స్టాండ్? నాకు వినిపించలేదురా, మీ నాన్న దాంట్లో సౌండ్ బాగా తక్కువ ఉంటది. పోనీ డాడీ నిజంగా Yes, did you understand? Yes, sir. Only one reply is coming. Remaining students, any doubt is there? Yes, Amrutesh Singh, yes. Okay, right. Fine, thank you. We will go to next model. Okay. Anu takes over the share of Ashu. So okay, oka అమ్మాయి తీసుకుంటుంది, then total share is going to be taken by only one person. చూడండి, వాసు షేర్ ఎంత ఉన్నదండి? 2/9 ఉన్నది. పాత అమ్మాయి, వెళ్ళే అమ్మాయి షేర్ 2/9 is totally going to be taken by one person only. Anu is going to take. సో అను షేర్ ఆల్రెడీ మీరు ప్రాబ్లం ఇఫ్ యూ సీ 3/9 ఆమెకు ఆల్రెడీ ఉన్నది షేర్. మళ్ళీ కొత్తగా ఈ వెళ్ళే అమ్మాయి మొత్తం షేర్ ఆమెనే తీసుకుంటున్నది. 3/9 ప్లస్ 2/9 టోటల్ విల్ బి 5/9. సో 9 రూపీస్ లో ఈ అమ్మాయికి 5 రూపీస్ పోతే మిగిలిన అమ్మాయికి ఎంత ఉంటుందండి? 4 రూపీస్ ఉంటుంది. సో 4:5. ఓన్లీ అను గెయిన్స్. మొత్తం లాభం మొత్తం భాగస్తురాలు రిటైర్ అయినప్పుడు ఎంజాయ్ చేసేది మొత్తం కూడా అనునే. టోటల్ ఓన్లీ అను విల్ గెయిన్ ఇన్ దిస్ కేస్. ఇక ఇంకొక అమ్మాయికి ఏమి లేదు. ఉన్న షేర్ మొత్తం, పోయే అమ్మాయి షేర్ మొత్తం కూడా, ఆసు షేర్ మొత్తం కూడా అనునే తీసుకున్నది. సో ఆల్రెడీ అనుకు ఉన్న పాత షేర్ 3/9, ఈ కొత్త అమ్మాయి పోయేటప్పుడు ఇచ్చిన ఆమెకున్న షేర్ 2/9, రెండు కలిపితే ఈమెకు 5/9 అవుతుంది. 9 రూపీస్ లో ఈమెకు 5 పోను, ఇక మిగిలిన 4 రూపీస్ ఇంకొక పార్ట్నర్ ఉంటే. సో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇస్ గోయింగ్ టు బి 4:5. Yes, did you understand? Is it clear? Yes, sir. Okay, so ఇప్పుడు సార్ ఒక డౌట్. yes please, yes you can ask. అను కాకుండా నీరు తీసుకున్నారు అనుకో, అంటే అది 4 కి 2 యాడ్ చేసి అనుషు 3 అలానే ఉంటది కదా సార్? అంతే అంతే అంతే. ఎవరు 6/3 9 ఒకవేళ నీరు తీసుకుంటారు అంటే ఎవరు టోటల్ గా తీసుకుంటే వాళ్ళకే కలిపేసేయండి అది షేర్. వాళ్ళకి కలిపేయాలి, మిగతా వాళ్ళది అలానే ఉంటది చేంజ్ కాకుండా. ఆటోమేటిక్ గా అంతే ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ అగైన్ వన్ థింగ్. 1:2. Okay, just a minute. See, 1:2:3 రేషియో ఉన్నదనుకోండి. ABC 3 పార్ట్నర్స్ ఆర్ దేర్. ABC చూడండి, ఉన్న ప్రాఫిట్ మొత్తం ఎంత అండి? 3 + 2 + 1 6 రూపీస్ కదా ఉన్నది మొత్తం. ఇప్పుడు ఏ రిటైర్ అవుతున్నది అనుకోండి, ఏ అనేవాడు రిటైర్ అవుతున్నాడు, సంస్థ నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇతని షేర్ మొత్తం బీనే తీసుకుంటున్నాడు. అంటే బీకి ఎంత అవుతుంది? ఆల్రెడీ 2 రూపీస్ ఎంజాయ్. సో ఏకున్న 1 రూపీ కూడా ఇతనే తీసేసుకుంటున్నాడు. సో 2 + 1 3. ఆల్రెడీ బికి ఏదైతే 3 రూపీస్ ఉన్నదో నెక్స్ట్ పార్ట్నర్ కాదు, అంతే ఉంటుంది. ఈ రెండు కలిసిపోతాయి 3:3 అవుతుంది అప్పుడు. డిడ్ యూ అండర్స్టాండ్? yes sir.
ఓకే, ఎవరన్నా ఒక్క భాగస్థుడు తీసుకున్నట్లయితే అతనిలో కలిపేసేయండి, మిగిలిన వాళ్ళలో అంతే ఉంటుంది. దేర్ ఇస్ గోయింగ్ టు బి నో చేంజ్ ఇన్ ది అదర్ పార్ట్నర్స్ షేర్. ఒక రిటైర్ అయినప్పుడు ఈ విధమైన మోడల్స్ వస్తాయండి. ఓకేనా? నేను ఇమీడియట్లీ ఆఫ్టర్ ద క్లాస్ ఈజ్ ఓవర్ ఐఎమ్ అప్లోడింగ్ ఇన్ యూట్యూబ్. మీరు ఇప్పుడు నోట్స్ తోటి కూర్చోకపోతే నో ఇష్యూ, తర్వాత మళ్ళొకసారి నోట్స్ తెచ్చుకొని చూసి క్లాస్ చూసి నోట్ చేసుకోండి. దీనికి మించి మోడల్స్ లేవండి యాజ్ ఫార్ యాజ్ ఐ నో. వీటికి మించి కామెంట్ సెక్షన్ లో ఈ ప్రాబ్లమ్స్ కూడా అప్లోడ్ చేస్తారా? మేము ప్రాక్టీస్ చేసుకుంటాం, పీడిఎఫ్స్ కానీ పవర్ పాయింట్స్ కానీ సేమ్ ఇవే. ఓకే ఓకే, మీకు ఆల్రెడీ నా వెబ్సైట్ లింక్ పెట్టాను కదా, అందులో నేను చెప్పిన నోట్స్ ఇవన్నీ కూడా దాంట్లో రకరకాల నోట్స్ ఉన్నాయండి, మీరు యూజ్ చేసుకోండి. ఆల్రెడీ ఎన్నో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి వాటిలలో. ప్రతి చాప్టర్ కి ప్రతి టాపిక్ కి కూడా నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యొక్క లింకులు కూడా ఇచ్చాను. మళ్ళా అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే యూ విల్ గెట్ ఏ వెరీ గుడ్ ర్యాంక్. టాపిక్ వైజ్ పెట్టాను, టాపిక్ వైజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా పెట్టాను, నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టాను. నేను తీసుకోబోయే లాస్ట్ క్లాసు లేకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ నేను తీసుకొని మీకు నా వెబ్సైట్ ఓపెన్ చేసి ఎట్లున్నది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. యూ కెన్ సీ మీరు ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. ఓకే, నౌ షల్ వి మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. Yes, sir. ఓకే, రైట్. చూడండి, ఇది లాస్ట్ ఎగ్జామ్ లో వచ్చిన ప్రశ్ననండి. దిస్ కేమ్ ఇన్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్. చూడండి, ABC ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. A retires, C retires, and he surrenders 3/5 of his share in favor of A and 2/5 in favor of B. New ratio will be. ఇది మీకు చెప్పాను కదండి ఇంతకుముందు మోడల్లో చెప్పానా లేదా? 3/5 ఉన్న దాంట్లో సి ఉన్న దాంట్లో 3/5 షేర్ అతనికి అమ్మేస్తున్నాడు. కొత్త ఏకు ఇవ్వడం జరుగుతున్నది, 2/5 బికి ఇవ్వడం జరుగుతున్నది. అలాంటప్పుడు ఎట్లా అనేది చూడండి. ఇనీషియల్ షేర్ సమాన భాగస్తులు కదా, ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. సో అంటే 1:1:1 లెక్కలో ఏమి ఇవ్వకపోతే ఈక్వల్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మీకు నేను పార్ట్నర్షిప్ డీడ్లోనే అంశాలు ఫస్ట్ చెప్పాను, అందుకని లెక్కలో ఏమి ఇవ్వకపోతే ఆల్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. నేను ఎక్కువ క్యాపిటల్ తెచ్చాను కాబట్టి లాభంలో ఎక్కువ వాటా నాకు ఉండాలి అని అనడానికి లేదు అని కూడా మీకు క్లియర్ గా చెప్పాను. సో ఇనీషియల్ షేర్ A1, B1 అండ్ C1. ఇప్పుడు చూడండి, ఏకు కొత్త షేర్ ఏ విధంగా అవుతుందంటే ఉన్న పాత షేర్ ప్లస్ సి సరెండర్డ్ షేర్. సి ఎంత సరెండర్ చేశారు చూడండి, అతను సికు ఒరిజినల్ షేర్ 1/3 కదా, సి కూడా సమానమైన షేరే కదా, అందరు సమానమైన పార్ట్నర్స్. సో 1/3లో ఇతను 3/5 వంతు ఏకు ఇచ్చేసాడు. అంటే 1/3లో 3/5 అంటే ఇట్లా మీరు అడ్మిషన్ అప్పుడు చెప్పాను ఇలాంటివి. అతని షేర్ లో ఇంత వంతు దిస్ మచ్ పోర్షన్ అంటే ఇట్లా చేయాలి. 1/3 × 3/5 వేస్తే మీకు 3/15 అవుతుంది. సో ఆల్రెడీ పాత షేర్ 1/3 ప్లస్ సి సరెండర్ చేసిన వాల్యూ 3/15. సో ఇఫ్ యూ కంబైన్ దెమ్ యూ విల్ గెట్ 8/15. సో ఇది మీరు చేయవలసిన అవసరం లేదండి. 15 రూపీస్లో 8 ఏకపోతే మిగిలింది 7 రూపీస్. ఇది జస్ట్ ఫార్మాలిటీగా నేను చేశాను. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మీరు స్టెప్స్ ఎగరగొట్టి కాన్ఫిడెన్స్ ఉంటే ఎగ్జాక్ట్లీ ఆన్సర్కి వచ్చేసేయాలి. నేను ఇదే ఫార్ములాను ఉపయోగించి చేసి మీకు చూపించాను. బట్ డోంట్ వేస్ట్ టైం. ఉన్న 15 రూపీస్లో ఏకి 8 రూపీస్ పోయినాయి, మిగిలిన 7 రూపీస్ బి తీసుకుంటాడు అంతే. సో 8:7 ఈజ్ గోయింగ్ టు బి యువర్ ఆన్సర్. మీకు అర్థమైందండి? ఈజ్ ఇట్ క్లియర్? 1/3లో 3/5 వంతు ఏ తీసుకుంటున్నాడు, 3/5 వంతు 3/5 ఆఫ్ హిజ్ షేర్. మీకు అడ్మిషన్ లో ఒకటి ఇలాంటి మోడల్ చెప్పానండి, 2 వరుస ప్రాబ్లమ్స్ లో. కంపేర్ చేస్తే ఒక డౌట్ వచ్చింది. ఓకేనా? సో ఒక డౌట్ ఇప్పుడు ఇక్కడ యాడ్ చేశాను కదా సార్, రిటైర్ అవుతుందని. అడ్మిషన్ లో ఎలా ఉందంటే మైనస్ ఉంది, అంటే వీళ్ళు షేర్ యూజ్ చేసుకొని అతనికి అడ్మిషన్ కి ఇస్తున్నారు. మిగతాదంతా సేమ్ ఉంది. అడ్మిషన్ లో మైనస్ చేస్తారు, ఇక్కడ ప్లేస్ చేస్తారు. చేస్తాం ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి మిగిలిన వాళ్ళకి గెయిన్ అవుతున్నది, అక్కడ లాస్.
కాబట్టి అక్కడ మైనస్ చేస్తాం, ఇక్కడ ప్లస్ చేస్తాం. ఓకే, సో మీకు చెప్పండి, రిటైర్ అవుతున్నప్పుడు మిగిలిన వాళ్ళకి గెయిన్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఒక వ్యక్తి తగ్గిపోయినాడంటే మిగిలిన వాళ్ళకు లాభం పెరుగుతుంది ఆటోమేటిక్ గా. సో దట్ యు ఆర్ గోయింగ్ టు యాడ్ హియర్, దట్ ఈస్ వై హీస్ ఎ షేర్. సో దానికి రివర్స్ మనం ఇక్కడ చేస్తాం, అక్కడ మైనస్ చేస్తే ఇక్కడ ప్లస్ చేస్తాము, ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ మైనస్ ఉంటుందండి, అంతే. రిటైర్మెంట్ కి అడ్మిషన్ కి రివర్స్ ఉంటుంది. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, సో we will go to next slide. ఇదండి, సో మెథడ్స్ టు ట్రీట్ గుడ్ విల్. సో గుడ్ విల్ అంటే మీకు ఇంతకు ముందే చెప్పాను, సంస్థకు ఉన్న మంచి పేరు, సొసైటీలో ఉన్న మంచి పేరు అండి. సో గుడ్ విల్ రిఫర్స్ టు ఎ వెరీ గుడ్ నేమ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ ఇన్ ద సొసైటీ. అది కొన్ని సందర్భాలలో ఉన్న భాగస్తులు ఏమంటారంటే, కొత్తగా వచ్చిన భాగస్తుని నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఎందుకు? మామూలు క్యాపిటల్ రూపంలో మాత్రమే కాకుండా మేము ఇంతకాలం కష్టపడి సంస్థకు మంచి పేరు తెచ్చాం కాబట్టి ఆటోమేటిక్ గా ఈ రోజు నుంచి నువ్వు ఆ పేరు నువ్వు ఎంజాయ్ చేస్తావు కాబట్టి గుడ్ విల్ కూడా అదనంగా కొంత డబ్బు ఇవ్వు అని కొన్ని సందర్భాల్లో అడుగుతారు. సో గుడ్ విల్ కు సంబంధించి కొన్ని సందర్భాల్లో కొత్త పార్ట్నర్ ను డబ్బులు తీసుకొని రమ్మనొచ్చు, కొన్ని సందర్భాల్లో దాన్ని ఉత్తగా భాగస్తులు ఆస్తి అప్పుల పట్టిలో చూపిస్తారు, వదిలేస్తారు. సో దాన్ని ట్రీట్మెంట్ చేసే విధానం పార్ట్నర్షిప్ లో ఇంపార్టెంట్ అండి. కొన్ని మెథడ్స్ ఉన్నాయి, జస్ట్ 2-3 మెథడ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు యూ. అవి ఎట్లా, పార్ట్నర్ కొత్తగా వచ్చే పార్ట్నర్ గుడ్ విల్ ను డబ్బు రూపంలో తీసుకొని వస్తే ఏం చేయాలి, డబ్బు రూపంలో కాకుండా ఉత్తగా కొన్ని సందర్భాలలో అసలు లెక్కలోకి చేయకుండా ప్రైవేట్ గా సెటిల్ చేస్తారండి గుడ్ విల్. సంస్థకి ఏమి ఇవ్వడు. ఇప్పుడు ఉదాహరణకు లెట్ మీ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. A and B are partners. C entered newly into the partnership organization. గుడ్ విల్ కు సంబంధించిన డబ్బులు తీసుకొని వచ్చి ఏకు బీకు పంచాడండి, సంస్థకి ఏమి ఇవ్వలేదు. ఏకు బీకు ప్రైవేట్ గా ఇచ్చాడండి. అది అప్పుడు మనం చూపించచ్చు అండి సంస్థలో, సంస్థ ఆస్తి అప్పుల పట్టిలో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆర్ వి సపోజ్ టు షో దట్ ప్రైవేట్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమౌంట్? నో సార్. అది ప్రైవేట్ గా ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ లో అడగటం జరిగింది. ఎప్పుడన్నా కొత్తగా భాగస్తుడు వచ్చే, బింగి హేమలత, వెరీ గుడ్. నో, ఎవరన్నా కొత్తగా భాగస్తుడు వచ్చినప్పుడు గుడ్ విల్ ప్రైవేట్ గా ఇస్తే, ఇఫ్ హీ గివ్స్ హిజ్ షేర్ ఇన్ గుడ్ విల్ ప్రైవేట్లీ టు పార్ట్నర్స్, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, యూ షుడ్ నాట్ షో దట్ అమౌంట్ ఇన్ ఎనీ ఆఫ్ ది పార్ట్నర్షిప్ బుక్స్. అది ప్రైవేట్ గా ఇవ్వటం జరిగింది, అన్అఫీషియల్ గా ఇస్తాడు అన్నట్టు. దాన్ని మనం ఎక్కడా చూపించడానికి అవకాశం ఉండదండి. ఓకే, సో ఇందులో మెథడ్స్ చూడండి. ప్రీమియం మెథడ్ అంటే సో ఇన్కమింగ్ పార్ట్నర్, కొత్తగా వచ్చే పార్ట్నర్ బ్రింగ్స్ హిజ్ గుడ్ విల్ షేర్ ఇన్ క్యాష్. అది పాత భాగస్తులు ఎట్లా పంచుకోవాలి అనేది ఒకటి ఉంటుందండి. పాత భాగస్తులు గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. కొత్త భాగస్తుడు గుడ్ విల్ ను నగదు రూపంలో తెచ్చినప్పుడు పాత భాగస్తులు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అంటే వాళ్ళ త్యాగ నిష్పత్తిలో పంచుకుంటారు, సాక్రిఫైజింగ్ రేషియోలో పంచుకుంటారు. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఇఫ్ ఇన్కమింగ్ పార్ట్నర్ బ్రింగ్స్ హిజ్ గుడ్ విల్ షేర్ ఇన్ క్యాష్, ద ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఆర్ గోయింగ్ టు షేర్ ఇన్ సాక్రిఫైజింగ్ రేషియో. అంతేగాని ఓల్డ్ ప్రాఫిట్ లాస్ రేషియోలో కానీ, కొత్త ప్రాఫిట్ లాస్ రేషియోలో కానీ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? త్యాగ నిష్పత్తిలో పంచుకోవాలండి పాత భాగస్తులు. ఇక నెక్స్ట్, ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేసిన పాయింట్, ఇఫ్ ద గుడ్ విల్ అమౌంట్ ఈస్ పెయిడ్ ప్రైవేట్లీ బై ద న్యూ పార్ట్నర్ టు ద ఓల్డ్ పార్ట్నర్ ఇన్ క్యాష్, ఎంట్రీస్ విల్ నాట్ పాస్ ఇన్ ద ఫర్మ్స్ బుక్స్. ఒకవేళ కొత్త భాగస్తుడు వచ్చే భాగస్తుడు నగదు రూపంలో డబ్బులు తీసుకొని వచ్చి అసలు ఏమీ అఫీషియల్ గా ఇవ్వకుండా అన్అఫీషియల్ గా ఇచ్చాడు అనుకోండి, సంస్థలో అసలు ఎంట్రీనే ఉండదండి. సంస్థకు సంబంధం లేకుండా ప్రైవేట్ గా వాళ్ళ జేబులలో ఇచ్చేస్తున్నాడండి. యూ నీడ్ నాట్ రైట్ ఎనీథింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్స్ బుక్స్. ఓకే, సో ప్రీమియం మెథడ్ లో ఈ విధంగా 2 అంశాలు ఉంటాయండి. ఒకటి, అఫీషియల్ గా తీసుకొని వస్తాడు, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ విల్ డిస్ట్రిబ్యూట్ దట్ అమౌంట్ ఇన్ సాక్రిఫైజింగ్ రేషియో.
this point is important. If new partner brings goodwill amount and he pays privately, no entry is made in the books. Firms books లో అసలు ఎటువంటి విధానము అవసరం లేదంటే ఎట్లానూ చూపించవలసిన అవసరం లేదు. సో కొన్ని సందర్భాలలో అసలు గుడ్విల్ రూపంలో నగదు ఏమి తీసుకున్నాడండి పార్ట్నర్, అతను తెచ్చే క్యాపిటల్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. లేదా ఆల్రెడీ పార్ట్నర్స్ సరే ఎందుకులే కొత్తగా వచ్చేవాడిని గుడ్విల్ రూపంలో మనం అడగటం ఎందుకని కూడా వదిలేసి ఉండవచ్చు. అది వాళ్ళ మధ్య ఉన్న అంగీకారాన్ని బట్టి ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో రీవాల్యుయేషన్ మెథడ్ రూపంలో మనం చూపిస్తామండి. ఆస్తిహక్కుల పట్టికలో కొన్ని సందర్భాల్లో గుడ్విల్ చూపిస్తాం. సో నాట్ ఇన్ క్యాష్ రూపంలో తేడు, కానీ గుడ్విల్ ను మనం సంస్థలో చూపించాలి. కొత్త భాగస్తులు వచ్చినప్పుడు సంస్థకు మేము ఇంతకాలము వీ వర్క్డ్ ఫర్ దిస్ మెనీ ఇయర్స్ వెరీ హార్డ్, సో వీ హ్యావ్ టు షో గుడ్విల్ ఇన్ ది బుక్స్. దెన్ హౌ టు షో? సో గుడ్విల్ అకౌంట్ ను పుస్తకాలు చూపించదలుచుకుంటే ఆ గుడ్విల్ అకౌంట్ ను డెబిట్ చేస్తామండి. అండ్ రిమెంబర్, క్రెడిటింగ్ ద ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఇన్ ది ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఈ రెండింటికి తేడా గుర్తుపెట్టుకోండి, అందుకనే ఈ పాయింట్ చెప్పాను. కొత్త భాగస్తులు డబ్బులు తీసుకొని వస్తే పాత భాగస్తులు సాక్రిఫైజింగ్ రేషియోలో పంచుకుంటారు. కొత్త భాగస్తులు డబ్బులు తీసుకొని రాకుండా వీళ్ళు పాత భాగస్తులే గుడ్విల్ ని ఆస్తి అప్పుల పట్టిలో చూపించారు, గుడ్విల్ అకౌంట్ క్రియేట్ చేశారు. మరి దాన్ని ఏ రేషియోలో పంచుకోవాలి? ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచుకుంటారు. దీనికేమో కొత్త భాగస్తుడు గుడ్విల్ రూపంలో డబ్బులు తెస్తేనేమో సాక్రిఫైజింగ్ రేషియోలో పంచుకుంటారు. డబ్బులు తేకుండా పాత భాగస్తులే గుడ్విల్ ను ఆస్తి అప్పుల పట్టిలో ఉత్తగా చూపించుకుంటే ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచుకుంటారండి. దిస్ డిస్టింక్షన్, దిస్ డిఫరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. వెన్ గుడ్విల్ ఈజ్ బ్రాట్ బై ద న్యూ పార్ట్నర్, ద ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ will share the goodwill in a sacrificing ratio. If the new partner does not bring any amount for goodwill, only goodwill is raised in the books of the partnership organization, that amount will be distributed, that amount will be shown in the capital accounts in the existing partners in old profit sharing ratio. ఈ తేడా మీరు తెలుసుకొని ఉండవలసిన అవసరం ఉన్నదండి. సో అందుకనే 2 points separately I mentioned. Is it clear? Did you understand the difference between them? Okay. ఇట్లాంటి బుల్లెట్ పాయింట్స్ ఇంపార్టెంట్ మీకు మల్టిపుల్ చాయిస్ కు ఇచ్చేవి. పెద్ద పెద్ద 12 మార్క్స్ క్వశ్చన్స్, 20 మార్క్స్ క్వశ్చన్స్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్. మీకు ఇచ్చి బ్యాలెన్స్ షీట్ ఏమిచ్చి టాలీ చేయమని అడగటం జరగదు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో. గుడ్విల్ నగదు రూపంలో తెస్తే మీరు ఏ నిష్పత్తిలో పంచుతారు పాత భాగస్తులకు? గుడ్విల్ ప్రైవేట్ గా ఇస్తే ఏ నిష్పత్తిలో పంచుతారు? గుడ్విల్ సంస్థలో కొత్తగా చూపిస్తే ఏ నిష్పత్తిలో పంచుతారు? దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్. ఓకే, we will go to next slide. So in the year 2023 this problem is given. See, goodwill ఖాతాను సృష్టించినప్పుడు పాత భాగస్తుల మూలధన ఖాతాలకు క్రెడిట్ చేసే నిష్పత్తి. జస్ట్ నౌ I told, when a goodwill account, the credit is given to the old partner's capital account in old profit sharing ratio. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, old profit sharing ratio, gaining ratio, new profit sharing ratio, none of the options. ఇంతకు ముందే చెప్పాను, కొత్తగా సృష్టిస్తే పాత భాగస్తులకు పాత లాభ నష్టాల నిష్పత్తిలో పంచకం జరుగుతుంది గుడ్విల్ ను, మూలధన ఖాతాలకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. Is it okay? This is given in the year 2023. In the last year's examination paper, you can find this. Now, see, this is another question related to goodwill. See, if the new partner brings his share of goodwill in cash, it will be shared by old partners in. ఇది కూడా ఇంతకు ముందు 2022 లో ఇచ్చిన ప్రశ్న పత్రంలో నుంచి తీసుకున్నాను. ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఇన్ క్యాపిటల్ రేషియో, ఇన్ రేషియో ఆఫ్ సాక్రిఫైస్. ఏది కరెక్ట్ అండి? మీకు ఇంతకు ముందే చెప్పాను, రేషియో ఆఫ్ సాక్రిఫైస్. త్యాగ నిష్పత్తిలో పంచుకోవడం అనేది జరుగుతుంది. సో నేను బుల్లెట్ పాయింట్స్ ఏవైతే పెట్టానో, నేను ఏవైతే సంక్షిప్తంగా మీకు చెప్తున్నానో ఉన్న టైంలో, ఆల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైనా మిస్ అయినా కానీ మళ్ళీ యూట్యూబ్ లో చూసుకోండి దయచేసి. నెక్స్ట్, very good. Next point also, this also I covered.
గుడ్ విల్ ఇప్పుడు వచ్చిన గత 3 క్వశ్చన్ పేపర్స్ లో వచ్చిన ప్రశ్నలండి. ఇది 2019 లో వచ్చింది. ఏ ఇయర్ లో ఇచ్చారు అనేది కూడా నేను పైన మెన్షన్ చేశాను చూడండి. 2019. వెన్ గుడ్ విల్ ఈజ్ పెయిడ్ ప్రైవేట్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిటింగ్ ఏ న్యూ పార్ట్నర్, హౌ డు యూ రికార్డ్ ఇట్? కొత్త భాగస్తుని ప్రవేశ సమయంలో ప్రైవేట్ గా చెల్లించిన గుడ్ విల్ ఏ విధంగా నమోదు చేస్తారు? కొత్త భాగస్తుని మూలధన ఖాతా క్రెడిట్ చేస్తారు, గుడ్ విల్ ఖాతాకు డెబిట్ చేస్తారు, పాత భాగస్తుల ఖాతాలు డెబిట్ చేస్తారు, అసలు నమోదు చేయరు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? అసలు నమోదు చేయరు. నో ఎంట్రీ ఇస్ పాస్డ్. వెరీ గుడ్. నో ఎంట్రీ ఈజ్ పాస్డ్. ప్రైవేట్ గా ఇస్తే పేరులోనే ఉన్నది ప్రైవేట్ గా, అఫీషియల్ గా బుక్లలో ఎక్కడ చూపించింది. ఓకే, సో అందుకనే ఈ 3 నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో గత 3-4 ప్రశ్న పత్రాల్లో ఇచ్చిన పాయింట్స్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గుడ్ విల్ వచ్చినప్పుడు ఇంతకు మించి దాన్ని పంచుకునే నిష్పత్తి అనేది ఉండదు. చూడండి, అట్లనే ఇంకొకటి దివాలా. దివాలా అంటే ఏంటండి? వాట్ ఈస్ దివాలా? ఇన్సాల్వెన్సీ. వాట్ యు మీన్ బై ఇన్సాల్వెన్సీ? దివాలా తీయటం అంటే ఏంటి? సంస్థలో నష్టం రావడం సార్. వెరీ గుడ్. అంటే లాభాల కంటే నష్టాలు విపరీతమైంది అనుకోండి దివాలా తీయటం అంటారు. మీరు పేపర్లలో న్యూస్ పేపర్స్ లో చూస్తుంటారు, చిన్న చిన్న చిట్టీలు నడిపే వాళ్ళు దివాలా తీసి రాత్రికి రాత్రి మొత్తం మూసుకొని వెళ్ళిపోతారు. ఎవరికి దొరకకుండా వెళ్ళిపోతారు. మీరు కొన్ని సందర్భాల్లో చూస్తుంటారు పేపర్లలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసి వెళ్ళిపోతుంటారు. మరి కొన్ని సినిమాలలో కూడా చూపిస్తున్నారు. సో ఈ న్యూస్ పేపర్స్ యూ విల్ సీ ఇన్సాల్వెంట్ ఆర్గనైజేషన్స్. ఒకవేళ ఆన్ ద ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్ ఆఫ్ ఏ ఫర్మ్ ద లాస్ షుడ్ బి బార్న్ బై. ఎట్లా పంచుకుంటారండి? సర్కారు వారి పాట సినిమాలో మీరు చూస్తుంటారు. క్యాపిటల్ రేషియో. నో, నాట్ ఇన్ క్యాపిటల్ రేషియో. ప్లీజ్ రిమెంబర్, ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచుకుంటారు. ఇది ఇంతకు ముందు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ నుంచే నేను తీసుకున్నాను. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు కదా సార్? ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు. ఆల్ ద పార్ట్నర్ ఇన్ దేర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. వాళ్ళకు ఒరిజినల్ గా 3:2 రేషియోలో ఉందనుకోండి, 3:2 రేషియోలో కూడా పంచుకోవాలి. మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ యొక్క లక్షణాల్లోనే చెప్పాను. వాళ్ళకున్న నష్టం ఇది ఏంటి, రుణ బాధ్యత అపరిమితం అని చెప్పాను. అపరిమితం అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దేర్ లయబిలిటీ ఈజ్ అన్లిమిటెడ్. సంస్థ అప్పుల కోసం వాళ్ళు ఇంటి ఆస్తులను కూడా అమ్మేయాలండి. దాన్నే అపరిమితమైన ఇఫ్ ఎనీ ఆర్గనైజేషన్ లాసెస్ హెవీలీ, ఇఫ్ ది మెంబర్స్ లయబిలిటీ ఈజ్ అన్లిమిటెడ్, దే హ్యావ్ టు సెల్ దేర్ పర్సనల్ అసెట్స్ ఆల్సో. ఇక్కడ భాగస్తులకు ఏదైతే లాభ నష్టాల నిష్పత్తి ఉన్నదో ఆ నిష్పత్తుల ప్రకారం దివాలాను కూడా పంచుకోవాలండి. అంతేగాని మూలధనం ఎక్కువ ఇచ్చినోడు ఎక్కువ నష్టం పంచుకోవటం, తక్కువ ఇచ్చినోడు తక్కువ నష్టం పంచుకోవటం అంటూ ఉండదు. అతనే ఆల్ పార్ట్నర్స్ ఈక్వల్ గా పంచుకోవడం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ గా చెప్పాలి అంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ మీకు అసలు ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్స్ అనేది సిలబస్ లో లేదండి. ఓన్లీ అడ్మిషన్, రిటైర్మెంట్, దెన్ సేల్ టు కంపెనీ ఇలాంటివి ఇన్సాల్వెన్సీ లేదు. అయినప్పటికీ ఇది ఇచ్చాడు, అందుకని మీకు ఈ పాయింట్ కూడా చెప్పడం జరుగుతున్నది. సో ఆల్రెడీ జస్ట్ 30 seconds ఉంది. We will meet in the next class, day after tomorrow. Okay, thank you very much. Thank you sir.